ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కాలేజ్లో లాస్ట్ డే మాకు. ఇప్పటి వరకు చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఈరోజు మేము కొంతమంది సాడ్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, కానీ బయటికి వెళ్ళినందుకు హ్యాపీగా ఉన్నా, బయటికి వెళ్తున్నందుకు సాడ్గా ఉంటాం. ఎందుకు? మన ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతాం కాబట్టి తర్వాత రోజు నుంచి. అది ఇప్పుడు తెలీదు, తర్వాత రోజు తెలిసింది వీళ్ళకి. సో ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం, సైన్స్ పెట్టుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, అరుచుకుంటాం, కాల్ చేసుకుంటాం, సాంగ్లు పెట్టుకుని డాన్స్లు వేస్తాం. మొత్తం మీకు చూపిస్తాను. బాయ్. ఎలా ఉంటుంది ఇంట్లో విన్నప్పుడు? ఓకే, నా చేతిలో లేదు కదా. మళ్ళీ రిపీట్ కొట్టం అది ఒకసారి నీకు రాస్తాం. ఒకసారి చెప్పు, అది ఒకసారి చెప్పు. చోటా స్మైల్. ట్రైన్ కట్టారుగా బానే. మాయా అల్లాడిస్తున్నారు మా ఇక్కడ. యూట్యూబ్ లో రావాలి మాయా. మంచి డైలాగ్. అదే మళ్ళీ చెప్పు. అదే మామ, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మంచి డైలాగ్ ప్రభాస్ ది. మామ, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మంచి సాంగ్ పాడు. రితిక్ రోషన్ పాటలు నాకు సరే, నీ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడు. అప్పుడు మన గాయస్ ఏం చేస్తున్నారు? హర్షమాయ ఈరోజు మంచి డైలాగ్ చెప్పచ్చు కదా నువ్వు అంతలోకి. అది రాస్తావు మంచి డైలాగ్. మన డైలాగ్ లో ఓకే మా. లోపల ఇప్పేసి రాయిరా. బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ అరే ప్రీతి వెనకాల ఎవరు రాశారు? మంచిగా నీటిగా రాశారు. మంచిగా నీట్గా లేకపోతే ఎలా? డోంట్ టేక్ వీడియోస్. ఒకసారి డోంట్ టేక్ వీడియోస్. ఏంటది? డోంట్ టేక్ వీడియోస్ అయితే పరామౌలే. ఫ్రంట్ వరకు ఈ డబుల్ యాక్షన్ వెనకాల హైలైట్. చాలా ఇబ్బందిగా ఉంది. అందరికి పెట్టుకుంటాను. సంజయ్ నువ్వు మంచి అబ్బాయా? మంచి అబ్బాయాడు. పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని వెయిటింగ్ చేస్తున్నారు చాలా మంది. ఫస్ట్ డే 40 అంటే చాలా ఎక్కువ. నీ కూడా కూర్చున్నా అంతే. Don't see what's
గట్టి తీసు నేను ఫస్ట్ ఇయర్ బీటెక్ చేరినప్పుడు మా రూమ్ వాళ్ళే షాక్ అయ్యారు. నేను ఫస్ట్లో వచ్చి మా పేరెంట్స్ వచ్చినప్పుడు చాలా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి పడుకుని పోయాను. వాళ్ళు వెళ్ళిపోగానే మా ఫ్రెండ్స్ ముగ్గురిని తోలికెళ్ళాను బీచ్కి. ఫస్ట్ డే నేను బీచ్కి వెళ్ళానని చెప్పి ఇంకో ఇద్దరు వచ్చి మామ ఏంది మామ అని చెప్పి వాళ్ళతో కలిశాను. వాళ్ళతో పాటు మళ్ళీ ఇంకా తిరిగాను. బీటెక్లో నాకు ధైర్యం వచ్చింది, హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. మంచి ఫ్రెండ్స్ దొరికారు. మా ఫ్రెండ్స్ ఫోటోలు వీడియోలు తర్వాత క్లిప్లో వేస్తాను చూడండి. లాస్ట్ డే అని చెప్పి ఏడుస్తుంది ఫ్రెండ్స్, నవ్వుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఏం కాదులే, ఈసారి మీటప్లు పెడదాం, ఫీల్ అవ్వకు, ఏడవకు. ఫస్ట్ వీడియోలో నువ్వే వస్తావు. ఆర్గనైజర్ ఇదో ఈడు లేకపోతే ఏది లేదు మా క్లాస్. ఫేర్వెల్ చేయాలన్నా ఎవరందరూ బయటకు వెళ్ళాలన్నా ఈడే ఆర్గనైజర్. ఒకవేళ ఇప్పుడు సంపు పోయేసుకోవచ్చు ఎవరైనా. స్టార్ట్. సిగ్గుపడతారేందయ్యా మీరు? అదే మనకి ఈ కాలేజ్ చేరిన తర్వాత నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ అట్ లాస్ట్ ఈ డే చాలా హ్యాపీగా ఎండ్ అయింది. ఇది ఫైనల్ డే అని చెప్పి ఇంకా నేను తీసుకోలేకపోతున్నాను. ఇంకా నేను కాలేజ్లో తిరుగుతాను అంటే బీటెక్ అయిపోయిన తర్వాత తిరుగుతానేమో, కానీ బీటెక్ లైఫ్లో ఇంకా తిరగలేను. బీటెక్ లైఫ్ నాది ఎండ్ అయిపోయింది. కానీ ప్రతి ఒక్కరు బీటెక్లో అన్నీ చూస్తారు, అన్నీ ఎంజాయ్ చేస్తారు, బంకులు కొడతారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇది చెప్పలేము అసలు. ఇప్పుడు బాధ వస్తుందో హ్యాపీనెస్ ఉందో నాకేం అర్థం కావట్లేదు. కానీ మా వాళ్ళందరినీ ఒక్కసారిగా లాస్ట్గా ఇలా చూసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో మీరు మీ బీటెక్ లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ అయితే అంతమంది ఫ్రెండ్స్ని చేసుకోండి, తిరగండి, ఎంజాయ్ చేయండి. చదువుదే ఉంది, మళ్ళీ వాళ్ళే నేర్పిస్తారు ఫ్రెండ్సే. నాకు నేర్పించారు అట్లే. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ వచ్చారు బీటెక్ లైఫ్లో. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అయిపోయారు. గాయస్ మనం చిన్న ఫ్రీ స్టైల్ వేస్తున్నాం గాయస్. నా జేబులోని పెట్టుకున్న స్నైపర్ మా క్లాస్ వాళ్ళ అంతా ఉంటే సూపర్ సూపర్. AK-47 మా వాడు అప్పుడప్పుడు అలా గుస్సా అవుతాడు గాయస్, సారీ. ఇష్టం ఉన్నా లేకున్నా సపోర్ట్ చేయండి. తర్వాత
సక్సెస్ఫుల్లీ సర్టిఫికేట్లు అన్నీ అయిపోయి. I know I made a good choice. And what? My best friend.